కొద్ది రోజుల్లో లోక్సభ ఎలక్షన్ కూడా వస్తుంది. ఈలోపే 6 గ్యారంటీలు అమలు చేయాలి, తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అమలు చేయట్లేదని వెనక్కి దిగే ప్రయత్నం జరుగుతుందని హరీష్ రావు అంటున్నాడు. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే అమలు చేయాలంటున్నాడు హరీష్ రావు. హరీష్ రావు గారు మాట్లాడతాడు. హరీష్ రావు ఈ మామ తలకాయ నరుకురా అంటున్నాడు. ఎందుకు మాట్లాడు అంటే దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నేను తలకాయ నరుక్కుంటా అన్నాడు. కొన్ని హరీష్ రావు అగ్గిపేట పట్టుకుని ఏమైనా దొలగ పెట్టుకునే పని చేసిండా? ఉద్యమంలో రెచ్చగొట్టి ఇవాళ 1200 మంది చచ్చిపోవడానికి కారకుడైంది. సిగ్గుశరం లేకుండా మాట్లాడితే ఎట్లా అయినా అంటే బుద్ధి ఉండాలి కదా మాట్లాడే ముందు. మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం, చేస్తున్నాం. ఎలక్షన్ కూడా వస్తే పక్కపోతుంది. 6 గ్యారంటీ ఎందుకు అమలు చేయమనుకుంటారు? మీ లేక అబద్ధాలు చెప్పేటోళ్ళమా, మోసాలు చేసేటోళ్ళమా, లేకుంటే ఏ గుడికాడ ఆ పాట పాడేటోళ్ళమా? మేము కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట్లాడి చెప్పిందంటే ప్రామిసరీ నోటు మీద రాసిచ్చినట్టే. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటను 100% అమలు చేస్తుంది. మీ లేక పారిపోయేటటువంటి వాళ్ళం కాదు. అసలు మీకెందుకు టెన్షను? ప్రజలకు మాకు జరిగిన ఒప్పందం, ప్రజలు మాకు ఓట్లు వేసారు, ప్రజలకు మేము గ్యారంటీ ఇస్తున్నాం. అసలు నువ్వెవని అడగనికి నీకేం అర్హత ఉంది? నీకేం హక్కు ఉన్నది? 14 సంవత్సరాలు ఉద్యమంలో చెప్పిన ఒక్క హామీని అమలు చేయలేవు. మేము చెప్పలేదని చెప్పి తప్పించుకుంటేవి. కాబట్టి నీకేనైతే హక్కు లేదంటున్నాను. నువ్వు ఓడిపోయి మూలకు కూసో, నీతో ఏమీ కాదు, నువ్వేమీ చేయలేదు. చూస్తే తెలుస్తూ ఉన్నది మొత్తం పొక్కలన్నీ బయటపడుతున్నాయో. ఒక్కొక్క డిపార్ట్మెంట్ దవ్వుతూ ఉంటే వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల అప్పులు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దివాళా దించేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం పందికొక్కులు తోడినట్టు తోడేసిండ్రు. అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మీరు చూస్తున్నారు వేల మంది రోజుకు మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, డిప్యూటీ సీఎం దగ్గరికి వేల మంది ప్రజలు 10 సంవత్సరాలుగా ఇవాళ పేరుకపోయినటువంటి సమస్యలను పట్టుకొని వచ్చి మాకు న్యాయం చేయమని అడుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ, మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ మంత్రి క్యాబిన్ కన్నా వచ్చి ఒక్కసారి చూడండి. మీరు ఏ మంత్రి క్యాబిన్ కన్నా ఇప్పుడు వచ్చేసి చూడండి ఎన్ని వేల మంది ఒక్కొక్క మంత్రుల దగ్గర దరఖాస్తులు పట్టుకొని జనం ఉన్నారో మీకు కనబడతా ఉంది. ఎందుకు ఇంతమంది వస్తున్నారు? వాళ్ళకి ఆల్రెడీ ప్రజలకు భరోసా వచ్చింది, ప్రజాపాలన వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, మాకు సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం వచ్చింది. మీరు కనీసం ప్రజల్ని గెలవలేదు, ఓదార్చే ప్రయత్నం చేయలేదు, బాధలు తీర్చే ప్రయత్నం చేయలేదు. మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు బిల్లులు మేమే కడతామని ముఖ్యమంత్రి చెప్పిండు సాక్షాత్. గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. కానీ ఇప్పటి నుంచి కరెంటు బిల్లులు ఖచ్చితంగా సోనియా గాంధీ ఇంటికి పంపించాలంటున్నాడు కేటీఆర్. గృహలక్ష్మి పథకానికి ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతుందా, మళ్ళీ ఇంకా టైం తీసుకుంటారు? నేను ఏమంటున్నా అంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని మేము చెప్పినాం. ఇది 100 రోజుల గ్యారంటీలో ఒక స్కీమ్. ఓకే, ఈ 100 రోజుల లోపల దీన్ని అమలు చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, అసలు కేటీఆర్కి ఏం సంబంధం? 85,000 కోట్ల రూపాయల విద్యుత్ శాఖ బకాయిలు చేసిపోయిన దొంగలు కదా మీరు. మొత్తం విద్యుత్ డిపార్ట్మెంట్ను ప్రైవేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చేతులు పెట్టిపోయారు, మొత్తం నాశనం చేసిర్రు, అప్లపాలు చేసిర్రు, దివాళా తీయించారు. అందుకనే ఫైల్ ఎత్తుకపోయారు, కంప్యూటర్లు ఎత్తుకపోయారు, పేపర్లు ఎత్తుకపోయారు. ప్రభుత్వం మారంగానే కంప్యూటర్లు ఎత్తుకపోయిన దొంగలు ఎప్పుడన్నా చూసినామా మనం? 70 సంవత్సరాల్లో ఈ దొంగలు, కంప్యూటర్లు ఎత్తుకపోయిన దొంగలు, ఫైల్ ఎత్తుకపోయిన దొంగలు వీళ్ళు. కుర్చీలు కూడా ఎత్తుకపోయారు, కిటికీలకు అద్దాలు కూడా విక్కపోయారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి ఆ ప్రభుత్వం మారితే ప్రభుత్వం ప్రజల ఆస్తి అది. కాబట్టి నేనేమన్నా కేటీఆర్కు కేసీఆర్కు అసహనం. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము నిజాం రాజు లెక్క కలకాలం మేమే ఉంటాం, ప్రజల్ని దోసుకోవచ్చు, ఇది ప్రజాస్వామ్యం కాదనే మూడ్లో ఉన్నారు. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేస్తారు, ప్రజలు తమ పాలకులను నిర్ణయించుకుంటారు. ఈ సోయితం లేరు. అందుకనే ప్రభుత్వం మారుతుందని అనుకోలే వాళ్ళు. ప్రజలు మభ్యపెట్టవచ్చు, ఓట్లతో పైసలతో కొనవచ్చు అనుకున్నారు. కాబట్టి దోపిడీ చేసిన డబ్బునంతా గుమ్మరిస్తే జనం అమ్ముడుపోతారు అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు విజ్ఞులు, పోరాట యోధులు, చైతన్యం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళని ఓడగొట్టాలనుకున్నా ఇంటికి పంపించేసారు. అందుకని మేము ఏదైతే చెప్పినామో ఆ ప్రతి అంశాన్ని 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. నేను ఇంతకుముందు కూడా చెప్పిన 4.5 సంవత్సరాలనే పూర్తి చేస్తాం. మిగతా వాళ్ళకి అబద్ధాలు చెప్పాం. ఇవాళ ఒక పాలన సెట్ చేసే పని నడుస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు, ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసారు. ఎవరు తీసుకొచ్చారు? కేసీఆర్ను కేటీఆర్ను జోక్యంలో పెట్టలే, కాంగ్రెస్కి జోకేటోళ్ళం కూడా పెట్టలే. మేము చట్ట ప్రకారం పాలన చేసేటటువంటి అధికారులను తీసుకొచ్చి పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. న్యాయ ప్రకారంగా ప్రజల పక్షాన రాజ్యాంగం ప్రకారం పనిచేసేటటువంటి అధికారులను పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ కుప్ప చేసిపోయారు కదా. కలెక్టర్లు పనిచేయకపోయా, అంతకుముందు ఆఫీసర్లు లేవు, అసలు సెక్రటరీకి పోయేటోళ్ళు లేడు, అడ్మినిస్ట్రేషన్ లేకుండా చేసిపోయారు కదా. అడ్మినిస్ట్రేషన్ స్టెట్ చేసే పని నడుస్తుంది. ఎక్కడెక్కడ ఏం లోపాలు ఉన్నాయో మీకు పౌర సరఫరాల శాఖ రివ్యూ చేస్తే 14,700 కోట్ల అప్పులు. ఏంది ఇంత దుర్మార్గమా? 2,000 రైస్ మిల్లులు ఇవాళ
ఇచ్చలవిడిగా ఇచ్చినటువంటి బియ్యాన్ని అంతా పక్క పడేసి దోసుకొని పోయినటువంటి పరిస్థితి. 6,000లో 5,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఒక్క మిల్లుల దగ్గరనే ఇవ్వాలా. ఒక్కొక్క శాఖ రివ్యూ చేస్తుంటే అసలు ఎంత దుర్మార్గం జరిగింది, ఎంత దోపిడీ జరిగిందో తెలుస్తుంది. ఇక్కడ జిహెచ్ఎంసీది ఒక్క రివ్యూ చేస్తే 75 కోట్ల రూపాయలు ఉత్తగా ఏం పని చేయకుండా ఎత్తుకున్నారు వీళ్ళు. ఈ దొంగలనే కదా, అంతకంటే ఎక్కువ ఊడ్చుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది.